వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. అక్బర్బాగ్ డివిజన్ ప్రొఫెసర్ కాలనీలో నిలిచిపోయిన వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం. ప్రైవేట్ భవనంలో ఎలా ఏర్పాటు చేస్తారన్న స్థానికులు. భువనగిరిలో ఎమ్మెల్యే వైల శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. జనగాం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం. పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. తరువాత బీకేగూడలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సిఎస్ వార్డు ఆఫీసును ప్రారంభించారు. అక్బర్బాగ్ డివిజన్ లో ప్రొఫెసర్ కాలనీలో పార్క్ కమ్యూనిటీ హాల్లో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవాన్ని కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాలనీ ప్రైవేట్ భవనంలో కార్యాలయాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారని అధికారులను నిలదీశారు. దీంతో కార్యాలయం ప్రారంభోత్సవం నిలిచిపోయింది. डेवलपमेंट करें, हमारे कुत्ते ही चाहिए, हमारे पैसे से ही भरे ना, आपके पैसे से नहीं भरे, आपके पैसे से भरे तो बात अलग थी. We are paying the tax, you are developing. You are taking the salaries without. Vaddura vaddu GHMC ward office. Vaddura vaddu. Vaddura vaddu. Vaddura vaddu. వద్దురా వద్దు వద్దురా వద్దు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా చేశారు. భువనగిరి బస్టాండ్ సెంటర్ రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఆరుగాలం కష్టపడిన రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని కొమ్మూరి అన్నారు. అకాల వర్షానికి గురై పంట నష్టపోయినటువంటి రైతులు పంట నష్ట పరిహారం కోసం దాదాపు 2 నెలల నుండి ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. జనగాం జిల్లా కేంద్రంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు నష్టం జరిగింది. అనేక చోట్ల ధర్నాలు చేసిన రైతులు, అధికారులకు కూడా కలవడం జరిగింది. నేను కూడా కొన్ని ధర్నాల్లో పాల్గొన్నా. ఆర్డీఓ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారం రోజుల లోపల రైతులకు నష్టపరిహారం ఇస్తానని మాట ఇచ్చిన అధికారులు 2 నెలలు అయినప్పటికీ ఇంతవరకు రైతులకు నష్టపరిహారం రాలేదు. అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంట పోయి బాధలో ఉన్న రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 1,00,000 ఎకరాల వరి పంట నష్టమైతే జనగాం నియోజకవర్గంలో
2 నెలలు అయినప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. అదేవిధంగా కాస్త కూస్తో ఎదిగిన వడ్లకు ఐటీపీ ద్వారా ఖరీదు చేసి ఆ వడ్ల డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు రైతులు. గత సంవత్సరం ఇచ్చే రైతు బంధు వర్షాకాలం రాకముందే ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు రైతు బంధు వర్షాకాలం వచ్చి ఇప్పటికీ 25 రోజులు అయింది. రోజు కార్తీ పోయిన నెల 25 మే 20 తారీఖు నాడు రోజు కార్తీక్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాలు పడలేదు కానీ పడాల్సిన ఒకవేళ పడితే రైతులు పెట్టుబడి లేకుండా ఉన్నారు. మరి ఈ రకంగా ఒకవైపు రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వరు, కాస్త కూస్తో వెళ్ళిన వడ్లకు ఐక్యత ధరకు కొనుగోలు చేసి వాటికి డబ్బులు ఇవ్వరు. వర్షాకాలం మొదలైనప్పటికీ రైతు బంధు అమౌంట్ ఇవ్వరు. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి రైతులకు ఏముంటుంది? తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని దీనివల్ల పూర్తిగా నిరూపణ జరిగింది. ఇప్పటికైనా వెంటనే రైతులను ఆదుకోవాలి, రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఐటీపీ ద్వారా కొన్న అమౌంట్ ఇవ్వాలి, రైతు బంధు అమౌంట్ ఇవ్వాలి. లేకపోతే రైతులు కూడా ఆత్మహత్య చేసుకొని గతంలో ఇబ్బందుల పాల్గొవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది పరిస్థితి ఇట్లా ఉంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోడు, అధికారులతో మాట్లాడాడు, అక్కడ రాష్ట్రంలో మంత్రులతో మాట్లాడాడు, ముఖ్యమంత్రితో మాట్లాడాడు, ఆయన పట్టించుకోడు. స్థానిక ఎమ్మెల్యే అయితే పట్టించుకోవడం కూడా ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. మరి మంత్రి గారు రాష్ట్రంలో జగన్ సర్కార్ విద్యకు, ఆరోగ్యానికి, గృహాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలోని జగనన్న విద్యా కానుక, జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి, గృహాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. జగనన్న విద్యా కానుక కింద సుమారు 2500 రూపాయల విలువ గల కిట్ ను ఇవ్వడం జరుగుతోందని, ఈ కిట్ అందుకున్న విద్యార్థులు కన్నవారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ కిట్స్ పంపిణీ చేసి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయడం జరిగిందని వివరించారు. Development of the marks score. పిల్లలు ఎంతో అద్భుతంగా అందుకుంటూ ఆనంద విద్యకి, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు కూడా కార్పొరేట్ కాలేజీలో, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంత ముందుకి అడుగులు వేసి విప్లవాత్మకమైన నిర్ణయాలతో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ఇంకా మరింత మెరుగ్గా ఉండే విధంగా నాడు నేడు ద్వారా పాఠశాలని బాగు చేయించడం, అంతేకాకుండా ఫుడ్ విషయంలో కానీ, డ్రెస్ విషయంలో కానీ, షూస్ విషయంలో కానీ, సాక్స్ విషయంలో కానీ అన్నింటిలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు తల్లిదండ్రులకి ఏ విధమైన భయము లేకుండా, భేషజం లేకుండా మా పిల్లలు కూడా గర్వంగా అందరితో సమానంగా చదువుకుంటున్నారనే విధంగా చేయడం వల్ల ఫలితాలు వెంటనే వచ్చాయి. ఒకటి, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సుమారు 5 లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలకి జాయిన్ అవ్వడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఏవైతే గిరిజన పాఠశాలలు మరి హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్లో ఈ సంవత్సరం టాప్ ర్యాంక్లో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన హాస్టల్స్లో స్టూడెంట్లు రావడం జరిగింది. ఈ రెండు నిదర్శనం జగనన్న చూపించిన విద్యారంగంలో సమూలమైన మార్పులు సక్సెస్ సాధించాయి అనడానికి. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు మేము కలిసి మరి ఎవరైతే టాప్ ర్యాంక్స్ వచ్చాయో ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళందరికీ కూడా ఆణిముత్యాలుగా పరిగణించి కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో నేను, ఎంపీ మేడం గారు, మన నాయకులందరూ పాల్గొనడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు విద్యను బాగా ఎంకరేజ్ చేయాలని, ముఖ్యంగా ప్రతి పేదవాడు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని అమ్మఒడి దగ్గర నుంచి విద్యా కానుక వరకు కూడా పెట్టడం జరిగింది. అటు పిల్లలకి ఆనందంగా ఉండేలా చేయడం జరిగింది, ఇటు పేరెంట్స్ కూడా బరువు లేకుండా, ఇబ్బంది లేకుండా పిల్లల పుస్తకాలు కొనాలన్నా, పెన్నులు కొనాలన్నా, బట్టలు కొనాలన్నా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు కూడా కష్టపడకూడదన్న మంచి ఉద్దేశంతో ఈరోజు కిట్స్ కూడా పంచాం. అది ఆనిముత్యాలు ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైజు, అదేవిధంగా మనీ డిస్ట్రిబ్యూట్ కూడా చేసాం. అదే కిట్లు కూడా ఇచ్చాం. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ చాలా సంతోషంగా ఈరోజు కాకినాడపట్నంలో. ఈ సందర్భంగా కాకినాడపట్న స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా అల్లూరి గ్రామ పంచాయతీ వీఆర్ఓ టి శివరామకృష్ణ 4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అల్లూరు గ్రామానికి చెందిన పిల్లి రవికిరణ్ అనే రైతు పాస్బుక్ విషయమై వీఆర్ఓను ఆశ్రయించాడు. పొలం సర్వేలో భాగంగా 50 సెంట్ల భూమికి పాస్ పుస్తకం ఇవ్వడం కోసం గ్రామ వీఆర్ఓ శివరామకృష్ణ 4,000 లంచం అడగా 14400కు ఫిర్యాదు చేశాడని, ఫిర్యాదు మేరకు రైతు తన పొలంలో వీఆర్ఓకు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారి వెల్లడించారు. పిల్లి రవికిరణ్ గారని 14400 ద్వారా మాకు ఒక పిటిషన్ వచ్చిందండి. ఆయన పొలం 50 సెంట్లు భూమి కొనుక్కుంటే దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీఆర్ఓ గారు 4,000 లంచం అడిగారని వస్తుంది. దాని మీద ఈరోజు పర్మిషన్ వచ్చేవి మనం చేసామని అరెస్ట్ చేసి పట్టుకున్నాం. ఎంత దొరికింది సార్? 4,000 రూపాయలు. ఎక్కడ పట్టుకున్నారు? మన రీసర్వే జరుగుతుందో పొలాలు, అక్కడికి వెళ్ళి మన పని పట్టుకున్నాం. ఓకే సార్. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి నష్టపరిహారం చెల్లించకుండా సిలికాన్కు లీజ్ మంజూరు చేశారని తిరుపతి జిల్లా పూనుగుంటపాలెం గ్రామస్తులు ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు గ్రామస్తులకు అక్రమంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా గ్రామంలో భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నామని, ఇటీవల సిలికాన్ మైన్ కొరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారని తెలిపారు. గ్రామస్తులు దీన్ని వ్యతిరేకించారని, అయితే తగిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదని, కొంతమంది వ్యక్తులు వచ్చి మట్టి నమూనాలు సేకరించారని, అక్కడికి వెళ్లి ప్రశ్నించగా గ్రామస్తులపై పోలీసులు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు శివకుమార్, ముత్యాలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు మహేష్, పునుగుంటపాలెం గ్రామం, మూడు పంచాయతీ. నిన్న ఈవినింగ్ మట్టి శాంపుల్ కోసము కేపీఆర్ మినరల్స్ మట్టి శాంపుల్ కోసం వచ్చారు. మాకు ఏ నష్టపరిహారం కట్టమని చెప్పి అడిగిన వల్ల వాళ్ళు మా మీద కేసులు పెట్టారు. 4 మీద కేసులు పెట్టారు. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. దగ్గర దాపు ఒక 6 months నుంచి మైనింగ్ వచ్చిందని చెప్పి, ఎన్ఎస్సీ వచ్చిందని చెప్పి మా మీదకి వచ్చారు. మేము ఆల్రెడీ చెప్పాము. మళ్ళీ ఇంకోసారి దానివల్లే వాళ్ళు కేసులు పెట్టారు. జయరామయ్య, మూమిడి పంచాయతీ, తెలుపూరు మండలం, తిరుపతి జిల్లా. మేము ఒక 70 సంవత్సరాలుగా మా పొలాల్లో సాగు చేసుకుంటాం. 70 సంవత్సరాలుగా మా పొలాలు మేము సాగు చేసుకుంటాం. ఆ పొలాల్లో ఇటీవల సిలికా మైన్లు వచ్చాయని వచ్చి మైనింగ్ చేసి మాకు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు అదే విధంగా ఇస్తామని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అడిగిచ్చినందుకు కొంతమందిని ఇంతకుముందు కూడా ఇట్నే స్టేషన్ పెట్టించారు. మాకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మా ఊరు కుమార్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ నమ్మకంగా ఇస్తానని చెప్పి డబ్బులు మమ్మల్ని ఇప్పటిదాకా చేసి, ఈరోజు నిన్న మట్టి శాంపిల్ ఎత్తుకునేదానికి వస్తే మా పిల్లకాయలు పోయి అడిగిన దానికి ఒక 4 మీద కేసులు పెట్టించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎస్ఐ గారు కాడికి ఇప్పుడు మేము వస్తే వాళ్ళకి మైన్ శాంక్షన్ అయింది, మీరేం మాట్లాడేదానికి మీకు ఇది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోండి లేకుంటే చేతులు ముసుకోండి, మీరేం మాట్లాడేది, మీరు మాట్లాడేదానికి తక్కువ లేదు. 70 సంవత్సరాలుగా మేము సాగులు చేసుకున్న భూమిని ఈరోజు మేము మాట్లాడేదానికి ఎందుకు హక్కు లేదు?
అది అడిగిన దానికి మేము మమ్మల్ని స్టేషన్లో పెట్టిస్తున్నారంటే ఈ సారు కూడా మాకు ఇక్కడ సెలకూరుకి సార్ కాడికి వస్తే మా న్యాయం జరగదు అనుకుని వచ్చాము. న్యాయం జరగదు అనుకుని వస్తే సార్ కూడా మమ్మల్ని స్టేషన్లో బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి శ్రీమఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి శ్రీమఠం దివాన్ శేషవస్త్రాలు, ఫలమంత్రాక్షింతలు, పరిమళ ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. స్టార్టప్ ఇంక్యుబేషన్ రంగాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అద్వితీయ ప్రగతి సాధిస్తోందని ఏయువిసి ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రారంభించిన తొలి ఏడాది కాలంలోనే అనేక విజయాలను అందుకున్నాయన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన NIRF ఇన్నోవేషన్ ర్యాంకింగ్ ఏయు 15వ స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా ఇన్నోవేషన్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో తొలి సంవత్సరమే 4 స్టార్ రేటింగ్ ని సొంతం చేసుకుందని అన్నారు. ఆహబ్ అనేటువంటి ఒక నేమ్ దానికి ఇవ్వడం జరిగింది. ఆహబ్ ఈరోజు ఆహబ్కు సంబంధించినటువంటి ఆ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చూసినట్లయితే కనుక, అంటే మోస్ట్లీ ఏంటంటే మనం ఇన్క్యుబేషన్ యాక్టివిటీస్ చూస్తాం క్యాంపస్లోను. ఇన్క్యుబేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ అంశంగా ఈ రోజున ప్రపంచపరంగా న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేసే విధంగా, న్యూ ఐడియాస్ని కంపెనీస్ కింద మెంటారింగ్ చేస్తూ ఆ యూత్ని టువర్డ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోటివేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్లోబల్గానే నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇండియాకి వచ్చినట్లయితే కనుక ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అలాగే స్టేట్లో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూత్ని టువర్డ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకెళ్ళాలి. ఒక హైయర్ ఎడ్యుకేషన్ పాస్ అయినటువంటి ఒక యూత్ ఒక జాబ్ కోసం చూసే కంటే జాబ్ ఇచ్చేటువంటి స్థాయికి కూడా ఎదిగేటువంటి ఎన్వైరన్మెంట్ రైట్ ఆన్ ద క్యాంపస్ ఉండాలి. ఆ రైట్ ఆన్ ద క్యాంపస్ అది ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేయాలి. ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ ఐడియాకి మెంటారింగ్ చేయటం, కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం, అది ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఏ రకమైన సపోర్ట్ అయినా సరే సపోర్ట్ ఇస్తూ, ఆ బిజినెస్ కనెక్టివిటీ కూడా ఇస్తూ, మరి అన్ని రకాలుగా అది ఒక ప్రోడక్ట్ కింద తయారయ్యేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలా.
మరి దానికి కావాల్సినటువంటి పేటెంటింగ్ సర్వీసెస్ కానీ, లీగల్ సర్వీసెస్ కానీ, రిటైనర్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా వితిన్ ద క్యాంపస్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ఇన్నోవేషన్ కౌన్సిల్ని కూడా అడ్వైస్ చేసేటువంటి ఒక బాడీని స్థాపించమని చెప్పడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక ఇన్నోవేషన్ కౌన్సిల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఇన్నోవేషన్ కౌన్సిల్ యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ యాక్టివిటీస్ని తీసుకుని బేస్డ్ ఆన్ ది యాక్టివిటీస్ మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ కౌన్సిల్స్ అన్నిటికీ కూడా ర్యాంకింగ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ అంటే 2022-23 సంబంధించినటువంటి ర్యాంక్ 22-23 అంటే ఈ సంవత్సరంకి ఆల్రెడీ ర్యాంక్స్ డిక్లేర్ చేయడం జరిగింది. టోటల్గా 1100 ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి 4,000 సరే ఆ డేటా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆంధ్ర యూనివర్సిటీకి 4 స్టార్ ర్యాంకింగ్ రావడం జరిగింది. అది కేవలం ఇండియాలో 5 సెంటర్స్కి ఈ ర్యాంక్ రావడం జరిగింది. 5 సెంటర్స్ అంటే ఇంక్లూడింగ్ ఐఐటి చెన్నై. సో టాప్ 5 ఇన్ ఇండియా అంటే వీళ్ళు ర్యాంకింగ్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ టైం మనం, ఎందుకంటే బికాజ్ మనం పెట్టి ఓన్లీ 1 year అయింది. రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఈ స్పేస్లోకి ఎంటర్ అయ్యి ఆల్రెడీ 6 to 10 years చాలా ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళడం జరిగింది. విత్ ఇన్ ద ఫస్ట్ 1 year ఆల్రెడీ 4 స్టార్ ర్యాంకింగ్ రావడం జరిగింది. టార్గెట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ హబ్ ఆర్ ఇన్నోవేషన్ హబ్ ఏంటంటే 2024 ఎండ్ అంటే బై నెక్స్ట్ ఇయర్ ఎండ్కి ఆన్ క్యాంపస్ మినిమం 200 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. మినిమం 200 కంపెనీస్. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఈ రోజున చూసినట్లయితే కనుక ఆల్రెడీ మోర్ దాన్ 100 కంపెనీస్ దే ఆర్ ఫంక్షనల్. 102 కంపెనీస్ ఆల్రెడీ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి మన దగ్గర ఉన్నటువంటి హబ్లో. ఈ రోజున మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే దీంట్లో అంటే సక్సెస్ స్టోరీస్ కొన్ని మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హబ్ అనేటువంటి ఒక యాక్టివిటీ జనసేనాని పవన్ కళ్యాణ్ కత్తిపూడిలో చేసిన ప్రసంగం వైసీపీ నేతలకు మంట పుట్టేస్తోంది. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పేర్ని నాని. అంబటి రాంబాబులతో పాటు మంత్రి బొత్స కూడా పవన్ వ్యాఖ్యలను ఖండించారు. రక్తపు మరకలు అంటిన సీఎం కావాలా అన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో డ్యాన్సులు వేసుకునేవాడు మనకు సీఎంగా అవసరమా అంటూ బొత్స నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విద్యలు ప్రదర్శించి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని బొత్స విమర్శలు గుప్పించారు. ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని బొత్స అన్నారు. జరగలేదు, ఏదో దాంట్లో అవకతవకలు జరిగాయనే విషయాన్ని ఒక అపోహ సృష్టించడానికి ప్రయత్నం చేశారు. రామచంద్ర గారు దయచేసి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏమిచ్చింది జీవో? 100 కోట్లు దాటిన తర్వాత ఏ కార్యక్రమం జరిగినా, ఏ టెండర్ జరిగినా, ఏ ప్రొక్యూర్మెంట్ చేసినా దానికి జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళాలనేది ఒక విధానాన్ని ఇచ్చాం. మా ప్రభుత్వం చేసింది ఇది. ఇదేమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమో లేకపోతే మీరు చెప్తే చేసిందో కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక పారదర్శకతతో ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం జరగాలని ఈ ప్రభుత్వం రాకముందే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడిన నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం వచ్చినట్టుగా ఈ కార్యక్రమాన్ని జీవో రూపంలో చేస్తాం. అటువంటిది మేమెందుకు బీచ్ అవుతాం, అటువంటి మేమెందుకు దాన్ని మారుతాం? 100% అది జ్యుడిషియల్ ప్రివ్యూ జరిగాయి. అన్నీ జరిగిన తర్వాతే పారదర్శకతతోనే ఆ టెండర్ పిలిచి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఏ విధమైన ఎక్కడ ఏ ఒక్క చిన్న లోపం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేస్తాం. జిఎస్టీ వచ్చి అనవసరంగా కట్టేశారు 100 కోట్ల రూపాయలు అన్నారు. ఇదే ప్రైవేట్ జిఎస్టీ అంటే ఒక ప్రైవేట్ సంస్థ కాదు కదా. జిఎస్టీ అంటే రామచంద్ర మీలాంటి చిట్ ఫండ్ కంపెనీ కాదు కదా. ఇది ఒక జిఎస్టీ మేము ఇది విద్యా శాఖ సంబంధించి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి వచ్చి మరి ఎగ్జామ్షన్ ఉందని చెప్పని ఎక్కడ ఎగ్జామ్షన్ లేదు. మేము పరిశీలించాము, చేసే కట్టాము. వాళ్ళు కట్టి ఒకవేళ ఎగ్జామ్షన్ ఉండేటట్టయితే మళ్ళీ రీఎంబర్స్ చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. అక్బర్బాగ్ డివిజన్ ప్రొఫెసర్ కాలనీలో నిలిచిపోయిన వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం.
ప్రైవేట్ భవనంలో ఎలా ఏర్పాటు చేస్తారన్న స్థానికులు. భువనగిరిలో ఎమ్మెల్యే వైల శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా. కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం. జనగాం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం. పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.